శారద ఇంటికెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటుంది. తనకు తను అద్దంలో చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు భూమి అలా రోడ్డు మీద కార్ తీసుకొని వస్తుండగా సడన్‌గా కారు కింద శివ పడిపోతాడు. ఒక్కసారిగా కార్ ఆపేస్తుంది. కార్ ఆపేసిన తర్వాత శివని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే రెస్టారెంట్‌కి తీసుకొచ్చి శివ ఇక వెంటనే అక్క అక్క అని చెప్పేసి గట్టిగా అరుస్తూ హగ్ చేసుకుంటాడు. ఈలోపు శివను అడుగుతూ ఉంటుంది. శివ మాత్రం ఈ విధంగా అంటాడు, ఈ టెడ్డీ బియరు నాన్న నీకు ఇవ్వమని చెప్పాడక్క అని ఈ విధంగా అంటూ ఉంటుంది. శివను ఎలాగైనా ఇక్కడ గగన్ ఇంట్లో పెట్టాలని చెప్పేసి భూమి నిర్ణయించుకుంటుంది. వెంటనే చెర్రీకి ఫోన్ చేసి ఇక ఒక రెస్టారెంట్ దగ్గరికి పిలిపిస్తుంది. చెర్రీ రెస్టారెంట్ దగ్గరికి వస్తాడు. ఏంటి భూమి అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు అని ఈ విధంగా భూమిని అడుగుతూ ఉంటాడు. ఒక చిన్న సహాయం చేయాలి. ఏంటి? ఏం లేదు, నువ్వు నన్ను ఎలాగో గగన్ బావ ఇంట్లో పెట్టావు కదా, ఇప్పుడు కూడా నా తమ్ముడిని అలాగే పెట్టు. ఏంటి తమ్ముడా? అవును, నన్ను పెంచి పెద్ద చేసి ఈరోజు మీ ముంగట ఇలా నిలుచున్న కారణం అంటే ఇక నన్ను పెంచిన నా నాన్న వీడు నన్ను వెతుకులాడుకుంటూ వచ్చాడు ఈ టెడ్డీ బేర్ ఇవ్వడం కోసం. అందుకనే వీని ఇక్కడి నుంచి పంపించే మనసు. ఇప్పుడు అమ్మ నాన్న కూడా లేరు, వీని అనాథలాగా వదిలిపెట్టలేను. అందుకనే ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి భూమి? ఏం లేదు, ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగో బావ దగ్గర ఉండేలా ప్లాన్ చేసావు కదా, అదేగా బావ దగ్గర శివను ఉండేలా ప్లాన్ చేయవా అని చెప్పేసి ఈ విధంగా చెర్రీని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ దగ్గరికి శివను పంపడం అంటే ఇక ఎలాగైనా ప్లాన్ చేసి అన్నీ దగ్గర శివను ఉండేలా పర్మనెంట్ ఉండేలా చేయాలి. కాకపోతే ఇందులో ఒక చిన్న ఇక గేమ్ ఉంటుంది. ఏదైనా సరే శివ ఎలాగైనా బావ దగ్గర ఉండేలా చెయ్యి. ఏం లేదు, నువ్వు అన్నయ్య ఎలాగో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అవుతుంది, ఇటువైపునే వస్తాడు. ఆ టైం చూసుకొని అన్నీ దగ్గరికి నువ్వు వెళ్ళి పర్సు కొట్టేయి. అప్పుడు నేను వెంటనే నిన్ను పట్టుకునడానికి వస్తూ ఉంటా. అదే సమయంలో నేను నిజం బయటపెట్టిన తర్వాత ఇక నీకు అమ్మ ఉంది, నాన్న లేడని చెప్పేసి అంట. అప్పుడు నువ్వు కరెక్ట్గా అదే పాయింట్కి వచ్చేసి ఇక చెల్లిని అమ్మని చూసుకోవడానికి దొంగతనం చేశానని నువ్వు అన్నయ్య దగ్గర కాస్త సానుభూతి ఇక చూపించావనుకో, వెంటనే అన్నయ్య నిన్ను తీసుకెళ్తాడు. సరేనా శివ? ఓ ఇంతేనా? సరే, ఇదేదో బాగానే ఉంది, ఇలాగే ఆడేద్దాం అని అనుకుంటారు. ఈలోపు వెంటనే అనుకున్నట్టుగానే గగన్ అటువైపుగా వెళ్తూ ఇక ఫోన్ వస్తుంది. పక్కకు కార్ ఆపి కార్లో నుంచి వెళ్ళి ఫోన్ తీసి ఇక వెంటనే బయట నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు ఇక చెర్రీ వేసిన ప్లాన్ ప్రకారం శివ బరిలోకి దిగి వెంటనే ఇక గగన్ జేబులో పర్సును కొట్టేసి అలా పారిపోతుండగా దొంగ అని చెప్పేసి ఇక వెంటనే శివను పట్టుకొని లాగి పెట్టి కొడుతుండగా ఈలోపు ఒక నిమిషం అన్నయ్య, ఏం జరిగింది అని అంటుండగా ఇక వీడు నా పర్సు కొట్టేస్తున్నాడు. అవునా? ఎందుకు కొట్టేస్తున్నావు అని ఈ విధంగా ఇక కన్ను సైగ చేసి చెర్రీ శివను అడుగుతుండగా అప్పుడు శివ చెర్రీ చెప్పినట్టే నాకు మా నాన్న లేడు, అమ్మ ఉంది, చెల్లి ఉంది, వాళ్ళకు ఆకలిస్తుంది, చెల్లిని చదివిపియాలి, ఇక ఏం చేయాలో పాలిపోక అందుకని ఇలా దొంగతనం చేస్తున్నాను. మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు అని శివ చెప్పిన మాటలకు ఇక గగన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడు వెంటనే నిర్ణయించుకొని, శివ ఒక పని చేస్తావా? ఏంటి సార్? ఏం లేదు, ఇక నుంచి నీ బాధ్యత అంతా నేను తీసుకుంటాను, నేను చదివిపిస్తాను, చెల్లిని కూడా చదివిపిస్తాను, మీ అమ్మ కూడా మా ఇంట్లోనే ఉంటుంది, ఏదో ఒక పని చేసుకుంటూ నాతో వస్తావా? ఓ సరే సార్, ఎలా అయితేంది, మీరు చదివిపిస్తా అన్నారు, రోజు భోజనం కూడా పెడతారా? భోజనం పెట్టి చెల్లెను నిన్ను చదివిపిస్తావా శివ? ఓ కంపల్సరీ వస్తానండి అని వెంటనే చెర్రీ నేను శివన్ తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఇక చెర్రీ అనుకున్న ప్లాన్ ప్రకారం శివను గగన్ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈలోపు ఇక చెర్రీ చేసిన సహాయానికి భూమి చెర్రీకి చాలా థ్యాంక్స్ చెప్తూ బావ దగ్గరికి నా తమ్ముడు చేరాడు, ఇక నాకంటూ ఏ భయం లేదు, ఈ టెడ్డీ బియర్ ఇయ్యమని చెప్పేసి అన్నారు. అవును, ఈ టెడ్డీ బియర్ ఎక్కడిది? ఇది చిన్నప్పుడు నాకు దొరికింది, అది టెడ్డీ బియర్ ఇవ్వమని చెప్పేసి నా చేతిలో పెట్టాడు. ఓహో అవునా,
సరే ఇక టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి ఇంటికి వస్తుంటారు. ఈలోపు శివన్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత శారద కుమిలి కుమిలి ఏడుస్తుండగా వెంటనే శివన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇక పూరి హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పూరి అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. వెంటనే ఏంటన్నయ్య అవును ఇతనెవరు? రోడ్డు మీద వెళ్తుంటే నాలాగే అనాథ చెల్లి అమ్మ తిను ముగ్గురున్నారట, నాన్న వదిలేశాడట. నేనే అనుకున్నాను నాలాంటి జీవితం నాన్న వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక మరోవైపు అవును అమ్మేది అని అంటుండగా అమ్మ పైనుంది. ఏం చేస్తుంది? ఒంట్లో బాగాలేదా అంటే అబ్బే ఏం లేదన్నయ్య. ఏంటి ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అవును ఫేస్ ఏంటి అలా డల్లుగా ఉంది? అమ్మ ఎక్కడుంది? శివని వీడినే కూర్చో, నేను అమ్మ తీసుకొస్తానని చెప్పేసి ఇక వెంటనే పైకి వెళ్తాడు. అమ్మని చూస్తే అన్నయ్య నిజం తెలిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాడు అని పూర్ణి కూడా అలా పైకి వెళ్తూ ఉంటుంది. వెంటనే తన రూమ్లో శారద ఏడుస్తుంటుంది. అమ్మ అమ్మ చెప్పేసి పిలుస్తుండగా వెంటనే శారద ఇక వాయిస్ విని గప్పుకున్న లేసి నిలబడుతుంది. ఏంటి గగన్? ఏంటి నాన్న? ఏంటమ్మా అంత డల్లుగా ఉన్నారేంటి? ఏం జరిగింది? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు నాన్న, ఏం లేదు. శారద తడబడుతూ ఉంటుంది. లేదమ్మా ఏదో జరిగింది. పూర్ణి నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఫేస్ అంతా అలా ఉంది? అవును చేతికి గాజులేవి? ఎందుకు ఇలా ఉన్నావు? నా మీద ఒట్టేసి చెప్పమ్మా ఏం జరిగిందని ఒక్కసారిగా శారద ఒట్టేసుకుంటుంది. ఇక జరిగిందంట పూర్ణి చెప్తుంటుంది. ఇక ఉగ్ర రూపంతో గగన్ వెంటనే శరత్చంద్ర అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. మరి అవమానించిన దానికి శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన గగన్ ఇక ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడో అపూర్వక్ అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ చేస్తాడా, మరి శారద కాంప్రమైజ్ చేస్తుందనేదే రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా ఎలాగో ఎప్పటికీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.